మందులైతే చచ్చిపోతారేమో అనుకున్నాం సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత అవేవి లేకుండా బాగానే ఉంది సార్. నేచురల్ మెడిసిన్ వినియోగించుకొని కెమికల్స్ లేకుండా సెర్వికల్ క్యాన్సర్ వీళ్ళ మదర్ తగ్గించుకున్నారు. సో ఎటువంటి కెమికల్ లేకుండా హాస్పిటల్లో లేకుండా ఇల్లే వైద్యశాలగా తగ్గించుకొని ఈరోజు హ్యాపీగా ఉన్నారు. సో వీరి మదర్కి ఎలా ఉంది ఏంటి మరొకసారి కోర్స్ కోసమని వీరు రావడం జరిగింది. ఆ అనుభవాన్ని వారి మాటల్లోనే మీరు వినండి. చెప్పండి, ముందు ఎలా ఉండేది సార్? ఇంత మాది బొబ్బులి పక్కన అలజింగ్ సార్. మా అమ్మకు ఒంట్లో బాగోలేదని బొబ్బులు తీసుకెళ్ళాను సార్. బొబ్బులు తీసుకెళ్ళాక పొట్టాకం పొంగిపోతే రిఫర్ రాశారు సార్ హెచ్సిజి సెంటర్కి వైజాగ్ క్యాన్సర్ హాస్పిటల్కి రాస్తే అక్కడికి వెళ్ళి మొత్తం స్కాన్ చేస్తే క్యాన్సర్ అని తెలిసిన తర్వాత మొత్తం పొట్టాకము ఇవిలా అయిపోయి ఉన్నారు. ఏమంటే అది పొట్టాకం ప్యాక్రీసింది. ప్యాక్రీసిన తర్వాత ఈ వేగం ఇది కిమోస్ ఎక్కించాలి, రేడియేషన్ చేయాలి, లేకపోతే ఆపరేషన్ చేయాలని అన్నారు సార్. ఫస్ట్ 6 కిమోలు ఎక్కించారు సార్. 6 కిమోలు ఎక్కించిన తర్వాత మళ్ళా ఇది టెస్టులు చేశారు సార్. టెస్టులు చేసిన తర్వాత మొత్తం ఇంతవరకు ప్యాక్రీసింది. ప్యాక్రీసిన తర్వాత ఆపరేషన్ చేయాలని అన్నారు సార్. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా సక్సెస్ అవుతుందో తెలియదు, ఫెయిల్ అవుతుందో తెలియదు. ఫెయిల్ అయితే మాకు సంబంధం లేదని అన్నారు సార్. ఫెయిల్ అయితే సంబంధం లేదని తర్వాత మాకు అలాగైతే వద్దనేసి మేము వచ్చాం సార్. వచ్చిన తర్వాత మా చిన్నాన్న గారు డాక్టర్ మురళి గారు, మా చిన్నాన్న గారు అలజంగి సార్, ఆయన ఇక్కడ చెప్పారు సార్ గుమ్మలక్ష్మీపురంలో చంద్రమౌళి గారితో చేస్తారండి అనేసి. ఆయన ఆ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత రికవరీ బాగానే ఉంది సార్. ఒక కోర్సు 3 కోర్సులు చెప్పారు సార్. 3 కోర్సులకు ఒక కోర్సు అయిపోయిన తర్వాత వచ్చాము. ఇప్పుడు బాగానే ఉంది. 2వ కోర్సు నుంచి వచ్చాం సార్. హెల్త్ మాత్రం బాగానే ఉంది. ఇంతకుముందు ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఇంతకుముందు అయితే చచ్చిపోతారేమో అనుకున్నాం సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత అవేవి లేకుండా బాగానే ఉంది సార్. పొలంకి వెళ్ళిపోతుంది. తర్వాత ఆమె పనులు ఆవిడ చేసుకుంటుంది మొత్తం. మేమైతే వైజాగ్లో ఉంటాను, మా అమ్మ అయితే ఊర్లో ఉంటుంది. ఆవిడ పనులు లేక మా ఆవిడే చేసుకుంటుంది. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ 2వ దీని గురించి వచ్చాను సార్. సో విన్నారు కదండి. అంటే ఈమె నా దగ్గరికి వచ్చేసరికి కాళ్ళు వాపులు, అంటే యూరిన్ అవ్వకపోవడం, పొట్ట ఉబ్బరం వచ్చేయడం, సో ఇటువంటి సమస్యలు చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. సో కొంత భయంకరమైనటువంటి స్థితిలో ఉండేవారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈమె చనిపోతారేమో బతకరేమో అని చివరి హోప్లో మన దగ్గరికి రావడం అనేది జరిగింది. సో ఈరోజు వాళ్ళు డైట్ చేసుకొని, ఆమె అంత వయసులో కూడా అంత ఏజ్లో కూడా చక్కగా డైట్ చేసుకొని ఎలా చేసుకుంటుందని ఆవిడ చెప్పేస్తుంది. సో చక్కగా వనమూలికలు వినియోగించుకొని మనం బొటానికల్ సప్లిమెంట్స్ 42 days కోర్స్ ఇచ్చాం. బిఫోర్ ఫుడ్ బొటానికల్, ఆఫ్టర్ ఫుడ్ బొటానికల్ సప్లిమెంట్, డికాక్షన్, రసచూర్ణము, అలాగే బయో ఎంజిఎమ్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో న్యూట్రిషన్ ప్రోటోకాల్ ఇచ్చాము, డైటరీ ప్రోటోకాల్ ఇచ్చాము. ఇదంతా కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్డ్. మనకి అంటే ఇతర మెడిసిన్ రీసెర్చ్ ఉంది, కానీ వ్యాపారం జరగదని ఎవరు చేయట్లేదు. సో ఆ ఎవిడెన్స్ తీసుకొని ఈరోజు అనేక మంది మనం బయటపడుతున్నాం. అనేక మంది వ్యాధులు తగిన వాళ్ళ సాక్ష్యాలు కూడా మనం యూట్యూబ్లో పెట్టాం. చూడండి, నా వీడియోలు ఫాలో అవ్వండి.